హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు తేజస్ క్లౌడ్ కిచెన్. ఇవాళ ఇంకో జొన్న రెసిపీతో మీ ముందుకు వచ్చానండి. అదే మేథి జొన్న ఉప్మానండి. దీన్ని ఎలా తయారు చేయాలో ఒకసారి చూద్దాం పదండి. నేనైతే ఇక్కడ ఒక కప్పు జొన్న రవ్వను తీసేసుకున్నానండి. దాన్ని ఈ విధంగా శుభ్రంగా కడిగేసేసి 1 అవర్ వరకు పక్కన పెట్టేసుకోవాలండి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ఒక బౌల్ పెట్టేసేసి అందులో 1 కప్పు రవ్వకు 3 కప్పుల వాటర్ని వేసుకోవాలండి. అలాగే ఇప్పుడు దీంట్లో రుచికి తగినంత ఉప్పుని కూడా వేసేసుకోవాలి. ఈ వాటర్ ఈ విధంగా మరిగిన తర్వాత మనం ముందుగా కడిగి పెట్టేసుకున్న రవ్వను ఇందులోకి వేసుకోవాలండి. వేసేసుకొని ఈ విధంగా ఉండలు కట్టుకోకుండా కలుపుకోవాలన్నమాట అండి. చూసి జాగ్రత్తగా ఈ విధంగా కలుపుకోవాలండి. జొన్న రవ్వ లేదంటే ఉండలు కట్టేస్తుంది. ఇదిగోండి, జొన్న రవ్వ అనేది ఈ విధంగా కుక్ అవుతుంది. జొన్న రవ్వ కుక్ అయ్యేలోగా మనం ఒక కట్ట మెంతి కూరను ఈ విధంగా కట్ చేసేసుకోవాలండి. అలాగే ఉల్లిపాయ పచ్చిమిర్చిని కూడా కట్ చేసేసుకోవాలి. జొన్న రవ్వ అనేది ఈ విధంగా కుక్ అయిపోయిందండి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసేసి ఒక ప్యాన్ పెట్టేసేసి అందులో 2 టేబుల్ స్పూన్ బటర్ వేసుకోవాలండి. బటర్ వద్దు అనుకున్న వాళ్ళు నెయ్యిని కానీ ఆయిల్ని కానీ యూస్ చేసుకోవచ్చండి. ఈ బటర్ మొత్తం ఈ విధంగా మెల్ట్ అయిపోయిందండి. ఇప్పుడు ఇందులో 1 స్పూన్ శనగపప్పు, 1 స్పూన్ మినపప్పు, 1/2 స్పూన్ ఆవాలు, 1/2 స్పూన్ జీలకర్ర, ఎండుమిర్చిని వేసేసి ఇవన్నీ రంగు మారే వరకు వేపుకోవాలండి. ఈ విధంగా వేపుకోవాలి. ఇందులోనే కరివేపాకును కూడా యాడ్ చేసేసుకోవాలి. అలాగే మనం ముందుగా కట్ చేసుకున్న ఉల్లిపాయ పచ్చిమిర్చిని కూడా ఇందులో యాడ్ చేసుకోవాలి. ఉల్లిపాయ అనేది తొందరగా మగ్గాలంటే ఇందులో కొద్దిగా పసుపు, ఉప్పుని యాడ్ చేసేసుకోవాలండి. ఈ విధంగా కదుపుతూ ఉల్లిపాయని మనం ఫ్రై చేసుకోవాలండి. ఇప్పుడు క్యాప్ పెట్టేసేసి కాసేపు ఉల్లిపాయని మనం మగ్గనివ్వాలండి. ఉల్లిపాయ అనేది ఈ విధంగా కలర్ చేంజ్ అయిపోయింది. ఇప్పుడు ఇందులో ముందుగా కట్ చేసి పెట్టేసుకున్న మెంతి కూరను కూడా మనం యాడ్ చేసుకోవాలండి. ఈ విధంగా మొత్తం మెంతి కూర ఉల్లిపాయలు మొత్తం కలిసే విధంగా కలుపుకొని క్యాప్ పెట్టేసేసి మెంతి కూరను కాసేపు మగ్గనివ్వాలండి. ఈ విధంగా మెంతి కూర మగ్గిపోయింది. నేను సాల్ట్ అయితే ఇక్కడ యాడ్ చేయట్లేదు. ఆల్రెడీ జొన్న రవ్వలో కొంచెం ఎక్కువనే సాల్ట్ యాడ్ చేసుకున్నాను కాబట్టి మీరైతే చూసి యాడ్ చేసుకోండి సాల్ట్. ఇప్పుడు ఇందులో 1 స్పూన్ కారపొడి వేసేసి ఈ విధంగా కలుపుకోవాలండి. మెంతి కూర అనేది డయాబెటీస్ వాళ్ళకు చాలా మంచిది అండి. అందుకనేసేసి నేను ఈ విధంగా చేస్తున్నాను. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. మెంతి కూర మొత్తం ఈ విధంగా కుక్ అయిపోయిందండి. ఈ విధంగా మొత్తం మగ్గిపోయింది. ఇప్పుడు మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న జొన్న రవ్వను ఇందులో వేసుకోవాలండి. ఈ జొన్న రవ్వ డైట్ చేసే వాళ్ళకు, షుగర్ పేషెంట్స్ కూడా చాలా యూజ్ ఉంటుందండి. ఇది మొత్తం ఈ విధంగా మెంతి కూరలో కలిసిపోయే విధంగా జొన్న రవ్వను ఈ విధంగా కలుపుకోవాలండి. వేడి వేడి మేథి జొన్న రవ్వ ఉప్మా రెడీ. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్.